వెల్కమ్ టు కార్ ఏసీ సర్వీస్ హైదరాబాద్. ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైరు. దీంట్లో కూలింగ్ టెంపరేచర్ చూసారు కదా, 13.8 వస్తుంది 1 మీద పెడితే. అంటే ఎంత కూలింగ్ వస్తే ఎంత డౌన్ అవ్వాలి అది టెంపరేచరు. నార్మల్గా 6, 7, 8 ఈ మధ్యలో వస్తే కూలింగ్ వస్తున్నట్టు, దీనికి 13 వస్తుంది. దీంట్లో కంప్రెసర్ ప్రాబ్లం ఉంది. కంప్రెసర్ ప్రాబ్లం అంటే కంట్రోల్ వాల్ ఉంటుంది. ఈ డీజిల్ వెహికల్స్కి మాత్రమే, షిఫ్ట్ అయినా డిజైర్ అయినా ఒకటే. సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ కంప్రెసర్ బయటికి ఇప్పి దాన్ని రిపేర్ చేస్తాము. పైప్ కూల్ అవుతుంది, బట్ బండికి రావాల్సినంత కూలింగ్ మాత్రం రావట్లేదు. సో దానికోసం మనం కంప్రెసర్ అయితే బయటికి తీస్తున్నాము. దాని బ్యాక్ సైడ్ ఒక కంట్రోల్ వాల్ ఉంటుంది. దాంతోపాటు ఈ బండికి ఏమైందంటే బండి బాగా పక్కన పెట్టడం వల్ల దాని లోపల రస్ట్ వచ్చేసింది కంప్రెసర్ లోపల. సో దానివల్ల పంపింగ్ అనేది ప్రాపర్లీ అవుతలేదు. దాని కొరకు మనం ఈ కంట్రోల్ వాల్ అనేది మార్చడం జరుగుతుంది. లక్షన్నర మాలది. ప్లస్ దీంట్లో ఏంటంటే ఆయిల్ వైట్గా ఉంటేనే కంప్రెసర్ అనేది రిపేర్ చేయగలుగుతాము. అండ్ ఆయిల్ బ్లాక్ అయిందంటే కంప్రెసర్తో పాటు కండెన్సర్, కూలింగ్ కాయిల్, అంటే ఓవరాల్గా ఏసీ సర్క్యూట్ అనేది మార్చాల్సి వస్తుంది. పైపులు మాత్రం అయ్యే ఉంటాయి. సో ఆయిల్ వైట్ ఉంటేనే దాన్ని మనం రిపేర్ అనేది చేయగలుగుతాము. ఇదే కంప్రెషరు. అండ్ దీని బ్యాక్ సైడ్ కంట్రోల్ వాల్ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుతాను వీడియోలో మీకు చూడండి. దీనికి బ్యాక్ సైడ్ ఒక 5 బోల్ట్స్ వస్తాయి. ఏ వస్తువైనా వాడుతుండాలి, వాడకపోతేనే ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. ఇట్లా బ్యాక్ సైడ్ ఈ ప్లేట్ ఓపెన్ చేసినాక ఈ వెనకాల ఏదైతే చిన్న చిన్న ప్యాకింగ్ వస్తుంది, గ్యాస్ కిట్ ఇట్లా అంటారు దాన్ని, చిన్న ఈ వాచర్ టైప్ అన్నీ పంపింగ్ చేసేటివి వస్తాయి. మనం ఏం చేసినామంటే దాన్ని రిపేర్ చేసినాం. అంటే మన దగ్గర యాక్చువల్లీ ఇట్లాంటిది పోయిన కంప్రెషర్ ఉంది, ఖరాబ్ అయిపోయిన పాడైపోయిన కంప్రెషరు, ఫెయిల్ అయిపోయిన కంప్రెషరు. సో దాని బ్యాక్ సైడ్ ప్లేట్స్ అనేది తీసి ఇప్పుడు ప్రజెంట్ ఈ కంప్రెసర్కి మనం సెట్ చేయడం జరిగింది. ప్లేట్ ఒక్కటి సెట్ చేసాము. ఈ కంట్రోల్ వాల్ ఏదైతే నేను ఇప్పుడు కంట్రోల్ వాల్ ఇప్పుతున్నానో ఇప్పుడు ఈ గోల్డ్ కలర్లో వాల్ ఉంది కదా, కంట్రోల్ వాల్ అంటారు. ఇది రస్ట్ వచ్చేసింది మొత్తం. వీడియోలో క్లియర్ అయితే కనిపించేటట్టు లేదు, రస్ట్ వచ్చేసింది. దానివల్ల పంపింగ్ అనేది లేదు ఈ కంప్రెషర్లో. కస్టమరు వెహికల్ కొత్తగా తీసుకున్నారు, సెకండ్ హ్యాండ్లో, ఎక్కువ వాడలేదు బండి. సో దానివల్ల ఆయిల్ అక్కడే ఉండి ఐరన్కి తుప్పు పడిపోయింది. ఇప్పుడు ఈ కంట్రోల్ వాల్ అనేది మనం కొత్తది వేస్తున్నాము. ప్లస్ వాల్ వేసినాక మీకు ఇవి గ్యాస్ కిట్ చూపిస్తాను చూడండి. అది ఓవరాల్గా మనం పక్కన పడేస్తున్నాము. ఇది పోయిన కంప్రెసరు బ్యాక్ సైడ్ ప్లేటు, దాని ప్లేటు తీసి దీనికి మనం సెట్ చేయడం జరుగుతుంది. మీ వెహికల్స్ ఏదైనా ఏసీ రిపేర్ చేయాలనుకుంటే నా షాప్ వచ్చేసి ఎన్టీఆర్ నగర్
ఓజోన్ హాస్పిటల్ పక్కనే కిల్ల మైసమ్మ గుడి ఉంది. గుడి ముందర నా షాప్ ఉన్నది. ఎన్టీఆర్ నగర్ అంటే ఎల్బీ నగర్ కొత్తపేట్ మధ్యలో వస్తుంది. ఏ వెహికల్ అయినా ఏసీ రిపేర్ నేను చేస్తాను. తర్వాత మళ్ళీ దాన్ని ఆయిల్ ఏసీ లీకేజ్ వగేరా చెక్ చేసుకొని టోటల్ మనం ఫిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్ కూలింగ్ ఎంత వస్తుంది అనేది గిట్ట మీకు ఈ వీడియోలో చూస్తాను. లాస్ట్ వరకు చూడండి మీరు. గ్యాస్ వేసినాక గ్యాస్ అయితే ఫుల్గా ఫిల్ చేయడం జరిగింది. పైప్ చూసినారా, ఆయిల్ వాటర్ వస్తుంది బాగా. అంటే బండిలో ఎంత కూలింగ్ అనేది మనకి ఇక్కడ బయట ఈ పైప్ చూసి మనం చెప్పగలగచ్చు. అండ్ లోపల మళ్ళీ అదే సెన్సార్ అయితే పెట్టి ఉంచాను. ఏసీ ఆన్ చేసినాక ఎంత డౌన్ వస్తుంది చూడండి. 3.1లో పెడితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ 1లో పెట్టినాం కాబట్టి ఈ టైప్ వస్తుంది. 2, 3 పెడితే మీకు 7, 8 ఆ విధంగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా ఏసీకి సంబంధించి డౌట్ ఏమైనా అడగాలనుకున్నా ఈ వీడియోలో నా నెంబర్ ఉంది. మీరు డౌట్ గిట్లా అడగవచ్చు.